ఎన్నికల ముందు తమిళనాడు రాజకీయాలు హీట్ ఎక్కాయి. సినిమా యాక్టర్, తమిళ వెట్రికలగం అధ్యక్షుడు విజయ్ పై బీజేపీ సీనియర్ నేత నయనార్ నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద దుమారాన్నే లేపాయి. విజయ్ కు రాజకీయంగా అనుభవం లేదని విమర్శించిన నాగేంద్రన్ వ్యక్తిగత అంశాలతో టార్గెట్ చేశారు. విజయ్ ముందుగా ఇల్లు వదిలి బయటకు రావాలి, అలాగే త్రిష ఇంటి నుంచి బయటకు వస్తేనే క్షేత్రస్థాయిలో సమస్యలు అర్థమవుతాయని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఆయన. బీజేపీ సీనియర్ నేత వ్యాఖ్యలపై అన్ని వర్గాల నుంచి విమర్శలు వెలువెత్తుతున్నాయి. సినిమా స్టార్స్ మీద మీడియాలో చాలా రూమర్స్ వస్తుంటాయి. అవే నిజమనేలా రాజకీయ విమర్శలు చేయడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇక పాలిటిక్స్ తో ఎలాంటి సంబంధం లేని త్రిష పేరును వివాదంలోకి లాగడంపై మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గతంలో విజయ్ కు రాజకీయంగా అనుభవం లేదు, ఆయన క్షేత్రస్థాయిలో తిరగాలి అనే విమర్శలు వచ్చేవి. దీనికి బదులుగా తనకు దోచుకోవడంలో కూడా అనుభవం లేదని కౌంటర్ ఇచ్చారు విజయ్. అటు నుంచి స్ట్రాంగ్ రియాక్షన్ రావడంతో బీజేపీ నేత వ్యక్తిగతంగా టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది. విజయ్ జననాయకన్ సినిమా సెన్సార్ బోర్డు దగ్గర ఆగిపోయింది. దళపతిని బీజేపీ కావాలని టార్గెట్ చేస్తుందని సీఎం స్టాలిన్ తో పాటు కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. బీజేపీని విజయ్ సిద్ధాంతపరమైన ప్రత్యర్థిగా భావిస్తున్నారు. డిఎంకేను రాజకీయ ప్రత్యర్థిగా చూస్తున్నారు. ఇక విజయ్ ని బీజేపీ టార్గెట్ చేయడంతో తమిళనాడులో పొలిటికల్ ఈక్వేషన్స్ మారిపోయే అవకాశాలున్నాయి. బీజేపీకి సరైన ప్రత్యర్థి దళపతి అని ప్రజలు భావిస్తే డిఎంకే ఓటు బ్యాంకులో గణనీయమైన సంఖ్యలో ప్రజలు విజయ్ వైపు టర్న్ అయ్యే అవకాశం ఉంది. ఆ ఎఫెక్ట్ కోసమే బీజేపీ నాయకులు విజయ్ ని టార్గెట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది.